వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ సార్ హిస్టరీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న కనిపిస్తుంది. సో జతపరచండి అని అడిగారు. కొన్ని మతాల గురించి అడుగుతున్నారు, అదేవిధంగా ఆ మతాన్ని స్థాపించే వ్యక్తుల గురించి అడుగుతున్నారు. సో మీ అందరికీ తెలుసు ఏంటి అంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో కొన్ని అవైదిక మతాలు అనేవి రావడం జరిగింది. సో అవైదిక మతాలు అంటే అర్థం ఏంటి అంటే, వైదిక మతానికి వ్యతిరేకంగా వచ్చిన మతాలను, ముఖ్యంగా హిందూ మతానికి వ్యతిరేకంగా వచ్చిన మతాలను అవైదిక మతాలు అంటారు. వైదికము అంటే యజ్ఞ మార్గాన్ని ప్రోత్సహించే మతాలను వైదిక మతాలు అంటారు. యజ్ఞ మార్గాన్ని వ్యతిరేకించే మతాలను అవైదిక మతాలు అంటారు. సో మీ అందరికీ తెలుసు, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశ చరిత్రలో మతరంగంలో సమూలమైన మార్పులు రావడం జరిగింది. సో దీని ఉద్దేశంతో 62 అవైదిక ఉద్యమాలు అనేవి రావడం జరిగింది. సో 62 అవైదిక ఉద్యమాలు వచ్చాయి. సో వాటిలో కొన్ని పరిపూర్ణ మతాలుగా ఆవిర్భవించడం జరిగింది. సో దానిలో ముఖ్యంగా వర్ధమాన మహావీరుడు సో ఈయన ఏం చేశారు అంటే జైన మతాన్ని, అదేవిధంగా గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని, సో ఇలా కొన్ని మతాలు అనేవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో రావడం జరిగింది. సో ఆ మతాల గురించి అడుగుతున్నారండి. సో జైన మతం మనకి 2 భాగాలుగా చెల్లిపోయిందండి. ఒకటి ఏంటి అంటే శ్వేతాంబర, మరొకటి ఏంటి అంటే దిగంబర. సో మీ అందరికీ తెలుసు, వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని స్థాపించారు. సో ఆయన మరణించిన తర్వాత సో క్రీస్తు పూర్వం 300లో మనకి చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించే క్రమంలో అక్కడ సుదీర్ఘమైన క్షామం ఏర్పడిందండి. సో అందుకని ఏం చేశారు అంటే, మగధను వీడి కొందరు దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. సో ఎక్కడికి వచ్చారు అంటే శ్రావణ బెనగొల, సో ఈ ప్రాంతానికి వచ్చి కొందరు సెటిల్ అవ్వడం జరిగింది. సో వారిని ఏమని పిలిచారు అంటే దిగంబరులు అన్నారు. సో మగధలో ఉన్న వారిని ఏమని పిలిచారు అంటే ఏమన్నారు అంటే శ్వేతాంబర అన్నారు. ఈ కథంతా మీకు ఎలా తెలుస్తారు? ఈ కథంతా మనకు చెప్తుంది ఎవరు అంటే హేమచంద్రుడు. ఈయన ముఖ్యమైనటువంటి జైన కవి. ఈయన గ్రంథాన్ని రాశారండి. ఆ గ్రంథం పేరు ఏంటి అంటే పరిశిష్ట పర్వాన్ అనేటటువంటి గ్రంథం. సో ఈ గ్రంథం ప్రకారం హేమచంద్రుడు శ్వేతంబర దిగంబర శాఖల గురించి చెప్తున్నాడు. ఈ శ్వేతంబర శాఖను ప్రారంభించింది ఎవరు అంటే స్థూలబాహు. దిగంబర శాఖను ప్రారంభించింది ఎవరు అంటే భద్రబాహు. ఏం లేదండి, అంబర అంటే క్లాడింగ్ అండి. సో ఎవరైతే తెల్లని దుస్తులు ధరిస్తారో వారిని శ్వేతంబరులని, ఎవరైతే నగ్నంగా ఉంటారో వారిని దిగంబరులు అంటారు. రైట్. ఈ తర్వాత చూసుకుంటే అజీవక మతం. ఇది కూడా సేమ్ అండి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే ఏర్పడింది అజీవక మతం. సో ఈ అజీవక మతాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే మాకరి గోసాల పుత్ర అనేటటువంటి వ్యక్తి అజీవక మతాన్ని స్థాపించారు. సో ఈ మతం అనేది దేని ప్రకారం పనిచేస్తుంది అంటే నియతి నియమం లేదా దీనిని మనం డెస్టినీ తలరాత సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్, హ్యూమన్ యాక్షన్స్ ఆర్ యూజ్లెస్. సో ప్రతి ఒక్కటి ముందుగానే నిర్ణయించబడినది. సో మానవ ప్రయత్నాలు దాన్ని ఏమీ మార్చలేవు అనేటటువంటి సిద్ధాంతము ఏది అంటే ఈ యొక్క అజీవక మతం. సో నెక్స్ట్ ఏంటి అంటే చార్వాక మతము. ఈ చార్వాక మతాన్ని ప్రారంభించింది ఎవరు అంటే అజిత కేశ కమ్మలి. సో ఈ చార్వాక మతం అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే నాస్తికవాదం గురించి తెలియజేస్తుందని. సో దేవుడు లేడు అని నమ్ముతారు ఎవరు అంటే ఈ అజిత కేశ కమ్మలి. సో చార్వాక మతం గురించి సంబంధించిన విషయం. సో ఈ మత స్థాపకుల గురించి మనకి సరైన సమాధానంగా దేన్ని చెప్తాము అంటే సెకండ్ ఆప్షన్ చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రశ్నల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.